తండ్రి ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్స్ అందరూ కూడా ఓపెన్ చేసి పెట్టండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఇక్కడ కొన్ని ఈ 36వ అధ్యాయం వచ్చేసి చివరి దినాలలో, అంత్య దినాలలో ఎలా ఉంటుంది, ఇశ్రాయేలు దేశము ఎలాగుంటుంది అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. 37వ అధ్యాయం వచ్చేసి 36, 37 కూడా చివరి టైంలో ఎలాగుంటుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ వ్రాసినారు. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 40, 48వ అధ్యాయాల్లో మనం చూస్తే మిలేనియం కింగ్డమ్ అంటే 1000 సంవత్సరాలు అక్కడ ఎలాగుంటుంది అనేటువంటి దాని గురించి, యేసయ్య ఈ లోకానికి వచ్చాక 1000 సంవత్సరాలు ఆయన యొక్క పరిపాలన ఎలాగుంటుంది, దీని తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి, 1000 సంవత్సరాల జీవితము ఎలా ఉంటుందో అనేటువంటిది ఈ యొక్క 40, 48వ అధ్యాయాలు రాసినారు. అలాగనే మిలేనియం టెంపుల్ గురించి కూడా చివరిలో ఒక టెంపుల్ అనేటువంటిది కట్టబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్ని టెంపుల్స్ చూస్తాం మనం? మొట్టమొదటి టెంపుల్ ఎప్పుడు? సొలొమోను కట్టించినాడు. దాని తర్వాత అది పాడైపోయిన తర్వాత 586 BCలో ఎవరు వచ్చినారు? నెబుకద్నెజరు వచ్చినాడు, దాన్ని పడదోసినాడు. దాని తర్వాత మరలా తిరిగి అంటే నెహెమియా, ఎజ్రా వీళ్ళందరూ వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని మరలా రీబిల్డ్ చేసినారు. అంటే పూర్తిగా రీబిల్డ్ చేయలేదు. దాని తర్వాత ఆ చివరికి మరలా మనం చూస్తాం, టైటస్ వచ్చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసేసినాడు. చివరికి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఏముంది అక్కడ? వెయిలింగ్ వాల్ మాత్రమే అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉంది. అంటే ఆ యొక్క దాని యొక్క నమూనాలో దానికి సంబంధించినటువంటి టెంపుల్ సంబంధించినటువంటిది ఆ యొక్క గోడ మాత్రమే కనపడుతుంది. అయితే దాని తర్వాత మరొక టెంపుల్ అనేటువంటిది రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూస్తే, 3వ టెంపుల్ వచ్చేసి చివరి దినాలలో, అంటే దేవుని యొక్క ర్యాప్చర్ అనేటువంటిది యేసయ్య సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత 3వ టెంపుల్ అనేటువంటిది యూదులు ఆ యొక్క క్రీస్తు విరోధితో కలిసి ఆ 3వ టెంపుల్ని వాళ్ళు నిర్మిస్తారు. దాని తర్వాత మిలేనియంలో మరొక టెంపుల్ అనేటువంటిది కట్టబడుతుంది. సో ఈ 40 నుంచి 48వ అధ్యాయంలో ఉంటే ఏముంటుందంటే ఈ యొక్క యేసయ్య యొక్క 1000 సంవత్సరాల యొక్క పరిపాలన, అలానే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటి దాని గురించి, మిలేనియం టెంపుల్ గురించి, అక్కడ మరలా బలులు అర్పించడం ఇవన్నీ కూడా జరుగుతుందట. సో యేసయ్య పరిపాలనలో కూడా ఇలాంటిది ఉంటుంది అనేటువంటిది ఆ యొక్క 4th టెంపుల్ అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం చూస్తాం. 38, 39వ అధ్యాయాల్లో వచ్చేసి చివరి టైంలో జరిగేటువంటి యెహెజ్కేలు గ్రంథము 38, 39వ అధ్యాయాలలో చివరి టైంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క ఆర్మగెడాను యుద్ధము గురించి వ్రాయబడి ఉంటుంది. అయితే 36, 37వ అధ్యాయాల్లో ఏం చూస్తామంటే ఇశ్రాయేలు దేశము రిస్టోరేషన్ అనమాట. ఆ దేశము మరలా అది కట్టబడటం అనేటువంటిది, అది ఎలా డెవలప్ అవుతుంది అనేటువంటిది, అది ఎలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, దేవుడు ఆ ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేయబోతున్నారు, చివరి దినాల్లో అది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ 36, 37వ అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే యెహెజ్కేలు మనకు తెలుసు, యెహెజ్కేలు ఈ యొక్క మిడ్ సెంచరీ 6th సెంచరీలో ఈ బుక్ అనేటిది తను రాసేటటువంటి వాడిగా ఉన్నాడు. అంటే 6th BC ఆ టైంలో ఇతను రాసేటటువంటి వాడిగా ఉన్నాడు. ఇతను రాసేటువంటి యెహెజ్కేలు ప్రవక్త రాసేటువంటి విషయాలు మనం చూస్తే ఇప్పటికీ మనకి తెలిసి కొన్ని నెరవేరని, ఇంకా అవి భవిష్యత్తులో నెరవేరబోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. చాలా వరకు ఈ ప్రాఫిటికల్ ఈవెంట్స్ అనేటువంటివి, అలాగనే హిస్టరీలో, చరిత్రలో ఇశ్రాయేలు దేశం యొక్క రోల్ ఎలా ఉంది, చరిత్రలో ఇంతకుముందు ఇశ్రాయేలు దేశం ఎలాగున్నది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క యెహెజ్కేలు రాయటం అనేటువంటిది చూస్తున్నాం. అయితే 586 BC 586 BCలో మనకు తెలుసు బాబిలోనియన్స్ వచ్చి నెబుకద్నెజరు, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజరు వచ్చేసేసి జెరూసలేం మీదకి వచ్చి దాన్ని నాశనం చేసేటట్టు వాడుగా ఉన్నాడు. అయితే 25 సంవత్సరాలు ఈ దేశము అసలు ఈ యొక్క దేశము ఒక దేశముగా లేదు.
2500 సంవత్సరాలు నెబుకద్నెజరు దాన్ని అటాక్ చేసిన తర్వాత దాని యొక్క అంటే దేశంలో ఉన్నటువంటి యెరూషలేము యొక్క ఆ యొక్క టెంపుల్ని అతను నాశనం చేసిన తర్వాత ఆ దేశముగా అది లేదు. ప్రజలందరూ కూడా స్కాటర్ అయిపోయినారు, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. మనకు తెలుసు ఈ యొక్క 12 గోత్రాల వాళ్ళు 10 గోత్రాలు 2 గోత్రాలు విడిపోవటం, 10 గోత్రాలు ముందుగానే వాళ్ళు స్కాటర్ అయిపోవడం అనేటువంటిది మనకి తెలుసు. ఈ యొక్క 2 గోత్రాలు ఎవరెవరు? బెంజమాను, యోధా గోత్రం అనేటువంటిది. వీరు చివరిలో దూరం అంటే చాలా దూరం అంటే చాలా లేటుగా వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఈ యొక్క 10 గోత్రాల వాళ్ళు మాత్రం చాలా ముందుగా వాళ్ళు స్కాటర్ అయిపోయినారు. ప్రపంచం అంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఈ యొక్క 2 గోత్రాలు మాత్రము వీరు కొద్దిగా లేటుగా ఆ దేశము నాశనమైంది. అంటే 586 BCకి ముందుగానే ఈ యొక్క 10 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ కూడా పాడైపోయినారు. సో ఈ యొక్క 2 గోత్రాలు ఉన్నటువంటి ఈ యొక్క యోధా దేశాన్ని నెబుకద్నెజరు వచ్చి దానిని నాశనం చేయడం అనేటువంటిది మనం చూస్తాం. అతను దానిని పూర్తిగా నాశనం చేసినాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రజలెట్టి వారు పూర్తిగా వాళ్ళు స్కాటర్ అయిపోవడం అనేటువంటిది కూడా మనకు తెలుసు. దాని తర్వాత జరిగింది ఏంటంటే యూదులు ప్రపంచమంతా కూడా స్కాటర్ అయిపోయినారు. అయితే 1948 వరకు కూడా ఇశ్రాయేలులకు మా భూమి మా దేశము అనేటువంటిది వారికి లేదు. 2500 సంవత్సరాలు మా భూమి మా దేశము మా ప్రజలు అనేటువంటిది లేకుండా ప్రపంచమంతా కూడా వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే వారికి ఒక గవర్నమెంట్ అనేటువంటిది లేదు, వారికి ఒక కామన్ లాంగ్వేజ్ అనేటువంటిది లేదు. ఈవెన్ వీళ్ళు బాబిలోనికి వెళ్ళినారు కదా. ఇంతకుముందు బాబిలోనికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? దానియేలు ఇంకా ఎహెజ్కేలు వెళ్ళినారు. ఇర్మియా కూడా. తర్వాత ఇర్మియా ఎక్కడున్నాడు? దేశంలో ఉన్నాడు. దానియేలు ఉండి ఆ యొక్క రాజు యొక్క కోర్టులో నుంచి దేవుని కార్యములు జరగటం కొరకు దేవుడు దానియేలును రాజు యొక్క కోర్టులో పెట్టినాడు. ఎహెజ్కేలును ఎక్కడ పెట్టినాడు? ఆ యొక్క నదీ ప్రవణ దగ్గర ఎహెజ్కేలును దేవుడు పెట్టినాడు. అంటే అక్కడికి వెళ్ళినటువంటి వారు బాధల్లో దుఃఖంలో ఉంటారు కాబట్టి వారిని ఓదార్చడం కొరకు ఎహెజ్కేలును అక్కడ పెట్టినాడు. ఇర్మియా ప్రవచనాలు ప్రవచించడం కొరకు యోధాలో మిగిలినటువంటి వారి కొరకు ఇర్మియా యోధా దేశంలో అతను ఉన్నటువంటి వాడు కూడా. ఈ ముగ్గురు ప్రవక్తలలో దేవుడు 3 ప్లేసుల్లో తన ప్రజలటువంటి వారిని కాయటం కొరకు దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనం చేసినాడు. చెరలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క యూదులైనటువంటి వారు 70 సంవత్సరాల తర్వాత మరలా వీళ్ళు వెనక్కి వస్తారు. ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు దానియేలు దేవుని యొక్క దేవుడు అతన్ని ఎక్కడ పెట్టినాడంటే నెబుకద్నెజరు యొక్క సంస్థానములో అతన్ని పెట్టి అతను మనకు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అక్కడ పెట్టి అతను ఒక ప్రార్థనాపరుడుగా చేసి తను దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు. ఎలా ప్రార్థన చేసేవాడు? యెరూషలేము వైపు ఉన్నటువంటి తన మేడగది కిటికీని తెరిచి అక్కడ నుంచి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నీ బిడ్డలటువంటి వారిని చెరలోకి తీసుకొచ్చినారు కదా, మీ యొక్క సేవకుడు ప్రవచనం చేసినాడు కదా, 70 సంవత్సరాల తర్వాత వారిని వెనక్కి పంపిస్తా అని మీరు చెప్పినారు కదా, నీ సేవకుడు ద్వారా ఆ నెరవేర్పు అనేటువంటిది మీరు జరిగించండి ప్రభువా అనేటువంటి రీతిలో దానియేలు ఆ యొక్క సంస్థానంలో అక్కడ ఉండి తనకున్నటువంటి ఇచ్చినటువంటి క్వార్టర్స్లోకి వెళ్ళి తన మేడగది మీద నుంచి అతను ప్రార్థన చేసేటటువంటి వాడు. ఈ రీతిగా దేవుడు ఆ ప్రజలెట్టి వారిని అనేక మంది ఈ 3 ప్రవక్తల ద్వారా వారిని బలపరచడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసేటువంటి వాగ్దానాలు, దేవుడు ఇచ్చినటువంటి తన సేవకుల ద్వారా ఇచ్చినటువంటి ఆ ప్రవచనం అనేటువంటిది 100% నెరవేరటం అనేటువంటిది జరుగుతుంది. అందుకని నేను చెప్తూ ఉంటాను, మీ జీవితంలో కూడా మారు మనసు పొందినప్పుడు ఒక వాగ్దానం తీసుకోండి. దేవుని నుంచి ఒక వాగ్దానం మనకు కావాలి. దేవుడు నేను రక్షించినాడు, ఆ కన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు కావాలి. దేవుడు నీతో మాట్లాడినట్టు, దర్శించినట్లు, నీ యొక్క పాపములు కడిగినట్లు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అనేటువంటిది చాలా దగ్గరలో మనం ఉన్నాం. ఒక భక్తుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఒక భక్తుడు మోషేని దేవుడు ఆ యొక్క మందసాన్ని టబర్నకలను చేయమని చెప్పినాడు. దాని గురించి భక్తుడు దేశీయ రాకడ ఎంత దగ్గరగా ఉందనేటువంటిది ఆ భక్తుడు చెప్తూ ఏమంటాడంటే,
దేవుని యొక్క రాకడ ఎంత దగ్గరగా ఉంది అని ఆ మందస్సం, ఆ టబర్నికల్ని కంపేర్ చేస్తున్నాడు. ఆ కంపేర్ చేసేట రీతిలో ఏం చెప్తున్నాడంటే, టబర్నికల్ యొక్క అవుటర్ కోర్ట్ వచ్చేసి 1500 క్యూబిట్స్, లోన కోర్టు వచ్చేసి 2000 క్యూబిట్స్, అతి పరిశుద్ధమైనటువంటి ప్లేస్ వచ్చేసి 1000 క్యూబిట్స్. మోషే దగ్గర నుంచి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరాలు 1500 సంవత్సరాలు. మనం ఉన్నటువంటి అంటే చర్చేజ్ వచ్చేసి 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడు ముగుస్తుందో, చర్చేజ్ అనేటువంటిది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అంటే సంఘం ఉన్నటువంటి టైం అన్నమాట. ఆ చివరిలో ఉన్నటువంటి ఆ యొక్క 1000 సంవత్సరాలు యేసయ్య యొక్క మిలేనియం ఇయర్స్. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి 48 అధ్యాయాలు మనం చూసినాం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రీతిలో 40 నుంచి 48 అధ్యాయాలలో ఆ యొక్క యేసు ప్రభువారు ఈ భూమి మీద ఎంతకాలము ఆయన యొక్క రాజ్య పరిపాలన చేస్తారనేటువంటిది 1000 సంవత్సరాలు. సో చర్చేజ్ అనేటువంటిది త్వరలో అది ముగింపు జరగబోతున్నది. వీఆర్ ఎట్ ద టైల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్స్ అన్నమాట. చివరి సంవత్సరాలలో మనము ఉన్నాం. దేవుని యొక్క మిలేనియం 1000 సంవత్సరాల పరిపాలనకు చాలా దగ్గరలో మనము ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహిస్తూ అనేక రీతిలుగా మనం వాక్యాలు వింటున్నాం, బోధలు మనం చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. కానీ ప్రతిరోజు కూడా మనం సిద్ధపాటు కలిగేటట్టు వారుగా మనము ఉండాలి. అందుకని యేసు వారు చెప్పింది ఏం చెప్పినారు? దినదినము మారు మనసు పొందండి. ప్రతి దినము మనం మారు మనసు పొందేటట్టు వారుగా ఉండాలి. సో ఈ యొక్క ప్రజలెట్టేటి వారు బాబిలోన్లోంచి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు నేర్చుకున్నటువంటి లాంగ్వేజీ, వాళ్ళు నేర్చుకున్నటువంటిది అరోమైక్ అనేటువంటి లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఆ లాంగ్వేజ్ని వాళ్ళు మాట్లాడేటట్టు వారు, హిబ్రూ లాంగ్వేజ్ మాట్లాడేటట్టు వాళ్ళు కాదు. కొంతకాలము తర్వాత ఒక వ్యక్తి హిబ్రూని, ఒక యూదుడు హిబ్రూ లాంగ్వేజ్ని దాన్ని తన యొక్క పిల్లలకి నేర్పించాలని అతను నేర్చుకుని అనేక మంది అది వెళ్ళినట్లుగా ఒకసారి మీకు చెప్పాను. చాలా పెద్దది అది ఆ స్టోరీ. అనేక మందికి వెళ్ళినట్లుగా ఆ హీబ్రూ లాంగ్వేజ్ని అతను దాన్ని అందరికీ అందించినాడు. వారి పిల్లలందరూ కూడా హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లుగా. ఆ రీతిగా వాళ్ళు తర్వాత హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంది. కానీ దానికి ముందుకు మాత్రము ఆ దేశంలో బాబిలోన్లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్ని మిక్స్డ్తో వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది జరుగుతుండేటువంటిది. సో వీరికి ఒక కామన్ లాంగ్వేజ్ కూడా వీళ్ళకి ఉండేటువంటిది కాదు. ఈ 2500 సంవత్సరాలు కూడా ప్రిమేట్ వారు ఇశ్రాయేలు పెట్టేటి వారు బయటే తిరిగినటువంటి వారుగా వీరు ఉన్నారు. వీరు దాని తర్వాత మనం చూస్తాం, యోధాలు ఉండేటువంటి ఇశ్రాయేలు పెట్టేటి వారు అనేకమైనటువంటి పవర్స్తో, అంటే అనేకమైనటువంటి సామ్రాజ్యాలు వచ్చేసి ఈ ఇశ్రాయేలు పెట్టేటి వారిని రూల్ చేసినాయి, ఇశ్రాయేలు పెట్టేటి వారిని అణిచివేసినాయి. మనం తెలుసు, మనందరికి కూడా దానియేలుకు ఉన్నటువంటి దేవుడు చూపించినటువంటి ఆ స్టాచ్యూలో ఎన్ని సామ్రాజ్యాలు వచ్చేసి ఏలుబడి చేస్తాయి అనేటువంటిది మనకి తెలుసు. మీ అందరికీ తెలుసు. ఏమేంటి? ఫస్ట్ది వచ్చేసి ఏంటది? ఫస్ట్ వచ్చేసి దానియేలుకు దేవుడు, దానియేలుకు కాదు, నెబుకద్నెజరు చూపించినటువంటి ఆ యొక్క విజన్లో ఆ స్టాచ్యూ గురించి ఒక్కొక్క రాజ్యము ప్రపంచాన్ని రూల్ చేయటువంటి సామ్రాజ్యం వస్తుంది అనేటువంటిది దేవుడు నెబుకద్నెజరుకి తెలియచేసినాడు. మొట్టమొదటి ఉన్నటువంటిది ఏంటది? బాబిలోన్. బాబిలోన్ రూల్ చేసేటువంటిది ఎవరు? నెబుకద్నెజర్ మేజర్గా. దాని తర్వాత వచ్చేటువంటిది మాదీలు, పారసీకులు. దాని తర్వాత వచ్చినటువంటిది గ్రీక్ ఎంపైర్. దాని తర్వాత వచ్చినది రోమన్ ఎంపైర్ అనేటువంటిది. చూడండి, వీరు తర్వాత మనం చూస్తాం ఈ యొక్క ఎంపైర్స్ డామినేట్ చేసినాయి. దాని తర్వాత బెజంటైన్ ఎంపైర్, తర్వాత అరబిక్ ఇస్లామిక్ ఎంపైర్ అనేటువంటిది. దాని తర్వాత క్యాథలిక్ క్రూసేడర్స్ వచ్చినారు. దాని తర్వాత మామూలూక్స్ వచ్చినారు. దాని తర్వాత ఆట్టమైన్ ఎంపైర్ అనేటువంటిది వచ్చింది. ఫైనల్గా బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటిది రూల్ చేయడం అనేటువంటిది జరిగినది. ఈ టైంలోనే ప్రిమిట్ వరడ అప్పుడు వరకు కూడా ఇస్రాయేలు ప్రజలెట్టి వారికి ఒక దేశము, ఒక భూభాగము, ఒక లాంగ్వేజ్ అనేటువంటిది లేనటువంటి వారుగానే స్కాటర్ అయిపోయినటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు. దేవుని ప్రజలెట్టి వారు ప్రిమిట్ వరల ఒక విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రేస్ అనేటువంటిది దేవుడు ఒక అన్యుడి నుంచి దేవుడి యొక్క రేస్ని దేవుడు స్టార్ట్ చేసినాడు. అప్పటి వరకు యూదులు అనేటువంటిది ఎక్కడ కూడా
లేదు. అప్పటి వరకు యూదులు అనేటువంటిది లేదు. కానీ దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినాడు. ఏంటి ఆ జరిగించినటువంటిది ఏంటంటే కల్దీలు దేశానికి చెందినటువంటి అబ్రహామును దేవుడు దర్శించినాడు. ఒక అన్యుడైనటువంటి వ్యక్తిని, దేవుడు ఎవరో ఎరగనటువంటి వ్యక్తిని, విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తిని దేవుడు అతన్ని పిలిచినాడు, అతన్ని దర్శించినాడు, అతనితో మాట్లాడినాడు, అతనికి వాగ్దానాలు ఇచ్చినాడు. నీవు నీ దేశాన్ని వదిలి, నీ యొక్క కుటుంబాన్ని వదిలి నన్ను వెంబడించు. తర్వాత నేను నిన్ను గొప్ప జనముగా నిన్ను చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, దూషించు వారిని శపిస్తాను. చూడండి, దేవుడు అబ్రహాముకు ఇచ్చేటువంటి వాగ్దానం. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క కార్యములు అంత గొప్ప కార్యాలు ఉంటాయి. ఒక వ్యక్తిని, అతని నుంచి ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు బయట తీసుకొచ్చినాడు. మోషే ఉన్నాడు, ఒక వ్యక్తిని దేవుడు చూజ్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా సుమారు 25-30 లక్షల మందిని బంధకాలు ఉండేటువంటి ఐగుప్తులో ఫరో యొక్క చేతుల్లో ఉండేటువంటి ఆ బానిసత్తులు ఉన్నటువంటి వారిని దేవుడు బయటకు తీసుకునేటువంటి వాడుకున్నాడు. అబ్రహాము అనేటువంటి వ్యక్తిని దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అతన్ని పిలిచినాడు, రా అని అతనితో మాట్లాడినాడు, అతను దర్శించినాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక రేస్ అనేటువంటిది, ఒక జనాంగాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యము. దేవుడు హీఈస్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త అనేటువంటి వాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. జెనసిస్లో మనం చూస్తాం, ఒక్క మాట చేత అంతటిని కూడా దేవుడు చేసేటట్టు వాడుకున్నాడు. ఒక్క మాట చేత. దాని తర్వాత చదువు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఒకదాని తర్వాత ఒకటి, జలములన్నీ పక్కకి వెళ్ళాలనగానే భూమిని దేవుడు అక్కడ చేసేసినాడు. అప్పటి వరకు దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుడు సృష్టికర్త అనేటువంటి దేవుడు. ఆయనకు ముందు సృష్టి అనేటువంటిది లేదు. హీఈస్ ద క్రియేటర్. ఆయన తర్వాతే వచ్చింది. ఆయన క్రియేటర్. అంతేగాని హీఈస్ నాట్ మేడ్. హీ క్రియేటెడ్. క్రియేట్ అనేటువంటి దానికి హీబ్రూలో బాస అనుకుంటా, నాకు తెలిసి బారా. మేడ్ అనేటువంటి దానికి ఆశ. మేడ్ అనేటువంటి పదము ఆశ. క్రియేట్ అనేటువంటి దానికి బారా. అంటే ఫ్రమ్ నథింగ్ హీ క్రియేటెడ్. అంటే మేడ్ అనేటువంటిది ఫ్రమ్ క్రియేషన్ హీ హెస్ మేడ్ సంథింగ్. అప్పటి వరకు ఏమి లేనటువంటి దానిని ఫ్రమ్ నథింగ్ హీ హెస్ క్రియేటెడ్. అది బారా అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన శూన్యము నుంచి చేసేటట్టు వాడిగా ఉన్నాడు. అలాగనే మేడ్ అనేటువంటిది ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్రమ్ ద క్రియేషన్, వాట్ హీ హెస్ క్రియేటెడ్, ఫ్రమ్ ద క్రియేషన్ సంథింగ్ ఈజ్ మేడ్ అనమాట. అంటే ఒక దేవుడు చేసేటువంటి దాంట్లోంచి ఒక ఉత్పత్తి, ఒకటి రావడం అనేటువంటిది జరిగింది. సో హీఈస్ ద క్రియేటర్. దేవుడు ఆయన సృష్టికర్త అనేటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. అందుకనే దేవుడు ఈ యొక్క రేస్ని, ఈ యొక్క జనాంగాన్ని, ఒక అన్యుడైనటువంటి దేవుడు ఎవరో తెలవనటువంటి వాడు. ఆదాము అనుకోండి, ఆదాముతో దేవుడు ఆదాముని చేసినాడు, ఆదాముతో మాట్లాడినాడు, ఆదాము అవ్వతో మాట్లాడినటువంటి వాడుకున్నాడు. కానీ దాని తర్వాత మనం చూస్తాం, ఆ యూదులు అనేటువంటి జనాంగాన్ని దేవుడు వారి ద్వారా నా నామం మహింపరచబడాలనేటువంటి రీతిలో ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాము అనేటువంటి వ్యక్తిని దేవుడు చేసినాడు. కానీ అబ్రహామును మాత్రము దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి నుంచి, ఆ ఒక్క వ్యక్తి నుంచి ఆ వాగ్దానం ఇచ్చి తన కుమారుడు ఇస్సాకు ద్వారా ఆ కార్యాన్ని జరిగించి, అలాగనే యాకోబు ద్వారా ఆ కార్యాన్ని జరిగించి ఒక గొప్ప జనాంగముగా దేవుడు ఇశ్రాయేలును చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క కార్యము ఈ చివరి దినములలో ఇశ్రాయేలు దేశం ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యము చివరి దినాలలో ఇశ్రాయేలు దేశం ఎలాగుంటుంది అనేటువంటిది ఈ యొక్క 36వ అధ్యాయంలో దేవుడు
చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఈ యొక్క ఆ గ్రంథంలో మీరు ఒక్కసారి 1 నుంచి 7 వచనాలు అందరం కలిసి చదువుదాం. 36వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. మరియు నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మాకు స్వాస్థ్యములైనవి. మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగ ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనమైనట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగినట్లుగాను, నలుదిక్కులు మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకుని ఆశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, శేషించిన అన్ని జనులకు అపహాస్యాస్పదమైన దోపుడు సొమ్ముగా విడబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడిన స్థలములతోనూ, నిర్జలమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్టు హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకే తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఏదేమీలందరిని బట్టి, శేషించిన అన్ని జనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్య జనుల వలె అవమానం నొందితురు గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చున్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని తీసుకున్న వారిని ఏం చేస్తున్నారంటే, దేవుడు అనేటువంటిది ఏంటంటే, ఇది నా దేశము, ఇది నా దేశము. అందుకని దేవుడు అంటాడు, నా జనులు. ఇశ్రాయేలు ప్రజల వారి గురించి దేవుడు ఏమంటాడు, నా జనులు, నా దేశము, నా ప్రజలు అనేటువంటి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నారు. ఎందుకు నా జనులు అంటున్నారు, ఎందుకు నా దేశం అన్నారంటే, అబ్రహామును దేవుడు చూస్ చేసుకున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకుని ఆ వ్యక్తిని రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించాడు. ఏదైతే వదిలిపెట్టి రా అన్నాడో, ఏదైతే నువ్వు ఎప్పుడైతే రా అన్నాడో, దేనిని వదిలిపెట్టాలి అని దేవుడు చెప్పినప్పుడు నీ దేశాన్ని వదిలేయి, నీ వారిని వదిలేయి, నీకున్నటువంటి వాటిని తీసుకుని బయటికి నేను చూపించేటువంటి దేశంలోకి నువ్వు వెళ్ళు, నేను చూపించేటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ప్రియమైనవారా, అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలే. దేవుడు చెప్పినటువంటి రీతిలో వెంటనే అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరి ముందుకు నడిచేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనవారా, మనము కూడా దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే, నీవు కూడా దేవుని కొరకు వాడబడాలంటే, దేవుడు చెప్పినటువంటి రీతిలో నువ్వు బయటికి రావాలి. అంటే మన దేశం అనేటువంటిది కాదు, మనం ఎందుట్లో మనం చిక్కుబడి ఉన్నాము, ఏ పాపములో మనం పట్టబడి ఉన్నామో, దేని చేత మనము దేవునికి వ్యతిరేకమైన దిశలో నడుస్తున్న వారుగా ఉన్నామో, దాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించేటువంటి రైట్ పాత్లో కనుక నువ్వు నడిచినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు ఏం చేసేటది ఏంటంటే, తను ఇచ్చినటువంటి దేశాన్ని జెనసిస్లో మనం చూస్తాం, 15వ అధ్యాయంలో ఏం చూస్తాం, అబ్రహాముకు చెప్పినాడు, ఐగుప్తు నది అయినటువంటి నైలు నది నుంచి గొప్ప నది అయినటువంటి యూఫ్రటీస్ వరకు దేశమును అనగా అమోరీయులను, పెరిజ్జీయులను, హిత్తీయులను, కనానీయులను, హివ్వీయులను, హిత్తీయులను అందరి భూభాగాలను నేను మీకు మీ సంతానానికి దేవుడు ఇస్తున్నానని దేవుడు చెప్పినాడు. ఆ నిబంధన ప్రకారము దేవుడు ఇచ్చినటువంటి ఆ భూభాగము చూడండి ప్రియమైనవారా, ఈ భూభాగములో మొట్టమొదటి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక సేల్ డీడ్ అనేటువంటిది, ఈ భూభాగం నీదయ అని ఇచ్చినటువంటిది అబ్రహాముకి. సుమారు 3 లక్షల స్క్వేర్ మైల్స్ అంటది. సుమారు 3 లక్షల స్క్వేర్ మైల్స్ భూభాగం యూఫ్రటీస్ నది నుంచి ఐగుప్తు నది అనేటువంటి నైల్ నది వరకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు దేవుడు అంత భూభాగాన్ని దేవుడు అబ్రహాముకు ఇచ్చేసినాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి ప్రియమైనవారు. దేవునికి సమస్తము కూడా ఆయనది, ఈ సృష్టిలో ఉన్నటువంటిది అంతా కూడా ఆయనది. కాబట్టి ఈ యొక్క ప్రజలెట్టేటి వారితో దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే,
అబ్రహాముకు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను టైటిల్ డీడ్ అనేటువంటిది నేను మీకు ఇచ్చి వేశాను, ఈ భూభాగాన్ని తీసుకోండి, ఇది మీదే. నైల్ నది నుంచి యూఫ్రటీస్ నది వరకు దేవుడు వీరికి, అయితే ఇది నా దేశము, మీరు నా ప్రజలు, దీనిని ఎవరైతే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 5వ విషయంలో ఏముంటుందంటే, మీరు చదవండి ఒకసారి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్టి హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకొని ఏదో మీరందరినీ బట్టి శేషించిన అన్నజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట నా దేశమును, ప్రియమైన వారలారా, మనల్ని కూడా దేవుడు అంటాడు, నా జనులు, నా ప్రజలు, నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు. దేవుడిని ఎవరైతే మనం అంగీకరిస్తామో, దేవుని మాట చొప్పున అబ్రహాం ఎలాగ వదిలిపెట్టవలసినటువంటి వాటిని వదిలిపెట్టి దేవుని వెంబడించినటువంటిది అబ్రహాం స్టార్ట్ చేసినాడో, అలాగనే నీవు నేను కూడా దేవుని ఆ రీతిగా మనం వెంబడించినట్లయితే ఇతను నా కుమారుడు, ఇతను నా కుమార్తె. యాకోబుతో అంటాడు, ఇతను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు. నాకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే, దేవుడు నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా కుమారుడు. చూసారా, దేవుడు ఇచ్చేటువంటిది. దేవుని యొక్క కుమారుడు కుమార్తెలు, ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు వేరు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు వేరు, సృష్టిలో ఉన్నటువంటి చేయబడినటువంటి వారు వేరు. వీఆర్ ఆల్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ బై గాడ్. బట్ దేవుడు మనకి, ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఆయన తండ్రి అయి ఉన్నారు. ఎవరైతే ఆయన్ను రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయనకు బిడ్డలుగా ఉంటారు. సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన క్రియేటర్స్, ఆయన క్రియేటరు. ఇదంతా కూడా సృష్టిలో ఉండేటువంటి మానవులు. ఆయన్ను రిసీవ్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఆయన వారికి తండ్రిగా, తల్లిగా. అందుకనే దేవుడు చెప్పింది, నీ తల్లేనే నిన్ను వదిలిపెడతాదేమో కానీ నేను నిన్ను విడను. అది దేవుని యొక్క ప్రేమ. ఇది కలశంలో మనం చూసేటువంటిది ఏంటంటే, నా దేశాన్ని, అంటే నేను నా ప్రజలటువంటి వారికి ఇచ్చినటువంటి ఇశ్రాయేలు దేశాన్ని ఎవరైనా తీసుకున్నట్లయితే వారి విషయంలో నేను వారిని ఖండిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, నువ్వు మార్మన్స్ పొందిన తర్వాత, నీవు రక్షణ వాగ్దానం సంపాదించుకున్న తర్వాత, యేసయ్య నువ్వు బిడ్డగా నువ్వు జీవిస్తూ బిగించేసిన తర్వాత, ఏ యొక్క అవమానము, ఏ యొక్క పాపము, ఏ యొక్క వ్యతిరేకత, ఏ వ్యక్తి అయితే నేను దూషిస్తున్నారో, ఏ వ్యక్తి అయితే నీ గురించి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారో, ఏ వ్యక్తి అయితే నీ గురించి నిన్ను కించపరిచేటువంటి రీతిలో మాట్లాడుతున్నారో, హీ విల్ టేక్ రివెంజ్ అగైన్స్ట్ దెమ్. దేవుడు వారి విషయంలో రివెంజ్ అనేటువంటిది దేవుడు తీసుకుంటాడు. నా ప్రజలు, నా దేశాన్ని మీరు ముడతారా? ఇశ్రాయేలు దేశాన్ని ముట్టేటువంటి ధైర్యం అనేటువంటిది ఎవరు కూడా దేవుడు ఇవ్వలా. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను, ఆయన బిడ్డగా నిన్ను పిలుచుకున్నాడు. అనేక మంది ప్రపంచంలో రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. అనేక మంది రోడ్డు మీద అనేక పనులు వాళ్ళు అడుగులు వేస్తున్న వారుగా ఉన్నారు. ఈ ఉదయకాలశంలో దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినారంటే, ఆయన వాక్యము వినేటువంటి వారిగా మనల్ని చేసినారంటే, దేవుని యొక్క కార్యం ఏంటంటే, నీవు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు ఉండాలి. నిన్ను ఎవరైనా ముట్టినట్లయితే, నిన్ను ఎవరైతే టచ్ చేసినట్లయితే, నీ విషయంలో ఎవరైతే వేరుగా మాట్లాడినా సరే, దేవుడు సహించి ఊరుకునేటువంటి దేవుడు కాదు. హీ విల్ టేక్ రివెంజ్. వారి విషయంలో నువ్వు కాముగా ఉండాలి. దేవుడు వారి విషయంలో రివెంజ్ అనేటువంటిది తీసుకుంటాడు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కమిటెడ్ టు హిమ్. నీవు నమ్మకంగా ఆయనకు వాగ్దానాల ప్రకారం నువ్వు కనుక జీవించినట్లయితే. అందుకని దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, నా ప్రజలైనటువంటి వారిని, వారికి ఇచ్చినటువంటి దేశాన్ని వారికి ఒక టైటిల్ డీడ్గా నేను ఇచ్చినాను. నైలు నది నుంచి యూఫ్రటీస్ వరకు ఈ భూభాగంలో ఎవరు టచ్ చేసినా సరే, నా జల్లెటువంటి వారి విషయంలో వారిని నేను, వారి విషయంలో నేను ఖండిస్తాను, వారిని అవమానపరుస్తాను. దేవుడు చెప్పేటువంటి మాటలు ఇవి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో దేవుడు చెప్పేటది ఏంటంటే, నేను నా సేవకుడైన అబ్రహాంకు వాగ్దానంతో ఈ భూభాగాన్ని ఇచ్చాను. దీన్ని ఎవరైనా టచ్ చేసినట్లయితే ఐ విల్ టేక్ రివెంజ్ అగైన్స్ట్ దెమ్. వారిని నేను ఖండిస్తున్నాను, వారిని నేను నిందిస్తున్నటువంటి వాడిగా నేను ఉన్నాను. ప్రియమైన వారలారా, మన విషయంలో కూడా దేవుడు చేసేటువంటి పని అదే. దేవుని యొక్క గొప్ప కార్యములు మన పక్షాన ఆయన దేవుడు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క భూభాగాన్ని 3 లక్షల భూభాగాన్ని, స్క్వేర్ మైల్స్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. అయితే
దానిని వారు ఎప్పుడూ ఆక్యుపై చేసుకోవాలి. దావీదు టైంలో కొంత హాఫ్ ఆఫ్ ద పార్ట్ నా దగ్గర మ్యాప్లో ఉంది కానీ ఇప్పుడు లేదు, కానీ ఫోన్లో ఉంది. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే దాన్ని దావీదు ఆక్యుపై చేసినాడు. దాని తర్వాత మనం చూస్తాం, దాని తర్వాత యూదులు అనేటువంటి వారంటే ఇది ఒక 586 తర్వాత 586 తర్వాత నెబుకద్నెజరు వచ్చిన తర్వాత, దాని తర్వాత మనం ఏం చూస్తుంటే అక్కడ నుంచి యూదులు అనేటువంటి వారు అందరూ అన్ని ప్లేసులకు వెళ్ళిపోవడం అనేటువంటిది 1917 వరకు ఈ యొక్క ప్రజలైనటువంటి వారు అలాగునే అక్కడ అటు ఇటు స్కాటర్ అయిపోయినటువంటి వారుగా ఉన్నారు. అయితే వరల్డ్ వార్ 1 తర్వాత ఈ యొక్క బ్రిటన్ వచ్చేసి ఆటోమన్ ఎంపైర్ని ఓడించింది. చివరిలో మనం చూస్తాం కదా, ఒకరి తర్వాత వచ్చిన తర్వాత బ్రిటన్ వచ్చేసి ఆటోమన్ ఎంపైర్ని ఓడించింది. ఆటోమన్, టర్కిష్, నాజీ జర్మన్స్ వీళ్ళందరూ అలయన్స్గా ఉండేటటువంటి వారు. అయితే 1917లో వీరి దగ్గర నుంచి ఆటోమన్, టర్క్స్ దగ్గర నుంచి బ్రిటన్ ఈ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంది. తర్వాత 1917లో బ్యాఫ్లర్ డిక్లరేషన్ అనేటువంటి దాని ద్వారా వీరికి 2500 సంవత్సరాలు మా దేశము, మా లాంగ్వేజీ, మా భూమి లేనటువంటి దాన్ని వారికి, యూదులైనటువంటి వారికి బ్రిటన్ ఏం చేసిందంటే ఇది యూదుల యొక్క భూమి అని వారికి అది ఇచ్చింది, డిక్లేర్ చేసింది. డిక్లరేషన్ అనేటువంటి జరిగింది 1917లో. బ్యాఫ్లర్ డిక్లరేషన్ అనేటువంటిది కొడితే మనకు వస్తుంది. ఆ డిక్లరేషన్ ద్వారా వీరికి ఆ భూభాగాన్ని అనుగ్రహించింది. అయితే అక్కడ ఉన్నటువంటిది ఆ యొక్క భూభాగంలో కూడా వాళ్ళకు వచ్చినటువంటిది ఏంటంటే దావీదు ఆక్యుపై చేసింది కూడా కాదు, చాలా తక్కువ పార్టు వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంది. అయితే ఆ టైంలో మనం చూసేటువంటిది ఏంటంటే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అరబ్స్ దాన్ని రిజెక్ట్ చేసినారు. 1917 బ్యాఫ్లర్ డిక్లరేషన్ని అక్కడ చుట్టుపక్కల అరబ్స్ దాన్ని వద్దన్నారు, వాళ్ళు రిజెక్ట్ చేసినారు. ఇది మాకు కుదరదు, మేము కూడా ఉండటానికి మాకు ఒక భూభాగం కావాలని అక్కడ హుస్సేన్ ఫ్యామిలీ వాళ్ళు చాలా గొప్పగా ఉండేటువంటి రూల్ చేసేటువంటి వారు ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే వీళ్ళు అరబ్స్ అందరూ కలిసి దాన్ని వద్దని దాన్ని రిజెక్ట్ చేసేటువంటి వారుగా, మాకు కూడా కావాలి, యూదులకు మాత్రమే కాదు మేము ఉండటానికి మాకు కూడా భూభాగం కావాలనేటువంటి రీతిలో ఈ ఫ్యామిలీ రిజెక్ట్ చేసినప్పుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ఎంపైర్ మరలా ఏం చేసిందంటే వీరిని బుజ్జగించడం కొరకు అక్కడ ఉన్నటువంటి చర్చిలు అనేటువంటి ఆ యొక్క చర్చిలు తెలుసు కదా మనకి, ఆ చర్చిలు ఏం చేశాడంటే బ్రిటన్ పరిపాలించేటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క పటాన్ని తీసుకుని చిన్న భూభాగాన్ని కట్ చేసి ఇచ్చేసినాడు. అంటే ఆ దాని మీద మ్యాప్లో 2 గీతలు గీసేసేసి ఇది మాత్రమే మీకు అన్నాడు. యువతల పక్కన వచ్చేసి ట్రాన్స్జోర్డాన్ అనేటువంటిది ఈ యొక్క అరబ్స్కి దాన్ని ఇచ్చివేసినటువంటి వాడుకున్నాడు. చాలా చిన్న భూభాగాన్ని మాత్రమే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశముగా అది అయిపోయింది. దాని యొక్క దేవుడు అబ్రహాముకి ఇచ్చేటువంటి వాగ్దాన ప్రకారము 3 లక్షల స్క్వేర్ మైల్స్ ఇచ్చినాడు. కానీ ఈ చిన్న భూభాగాన్ని మనం చూస్తే 8130 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఇది ఉన్నది. దీని విషయంలో కూడా వీళ్ళు వచ్చేసి హమాస్ వచ్చేసి తర్వాత హిజ్బుల్లాస్ వచ్చేసేసి ఆ వెస్ట్ బ్యాంక్ నుంచి ఇక్కడి నుంచి గాజా స్ట్రిప్ నుంచి ఇది మాది, ఇది మేము చేసుకుంటాం అనేటువంటి రీతిలో దానిని అనేక కోణాల్లో దాన్ని డిస్టర్బ్ చేయటం, నాశనం చేయాలని బాంబులు వేసి రకరకాలుగా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. చూసారా, దేవుడు 3 లక్షల స్క్వేర్ మైల్స్ అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు. కానీ ప్రజెంట్ వీళ్ళు ఉండేటువంటిది ఏంటంటే 8130 స్క్వేర్ మైల్స్లో మాత్రమే ఈ యొక్క యూదులైనటువంటి వారు నివాసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే దేవుడు నా దేశము, నా ప్రజలు, నా దేశాన్ని ఎవరైతే ముట్టున్నారో వారిని నేను ఖండిస్తున్నాను, వారిని నేను నాశనం చేస్తున్నాను అనేటువంటిది దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే 36వ అధ్యాయంలోనే 22-28 వచనాలు చూడండి ఒకసారి. ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము, సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలులారా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయదును. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీ నిమిత్తము కాదు, తన నామము మహిమార్థమై దేవుని కార్యములు దేవుడు జరిగిస్తాడు. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్ని జనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశములకి మిమ్మను రప్పించేదును. చివరిలో జరిగేటువంటిది ఇదే ప్రియమేట్ వాళ్ళరా.
చివరిలో జరిగేటువంటిది ఇది. నేను నా నామం మహిమార్థమై మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తాను. నా నామం మహిమార్థమై నేను గొప్ప కార్యాలను నేను జరిగిస్తాను. నేను ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా మనము ఈ రీతిగా ఉన్నామంటే, ఈవెన్ దో వీఆర్ గ్రేటెస్ట్ సిన్నర్స్, పాపులలో మనం ప్రధాన పాపులు. ఆయన అంటున్నాడు కదా, ఎవరో పౌలు గారు అంటున్నాడు, పాపులలో ప్రధాన పాపులు. మనము కూడా అలాంటి వారు, అంతకంటే ఘోరమైనటువంటి పాపము కలిగినటువంటి వారమే. అయితే మనల్ని బట్టి కాదు కానీ, మన పరిశుద్ధతను బట్టి కాదు కానీ, మనం ఈ రీతికి ఎలా ఉన్నామంటే దేవుని యొక్క కృప చేత మాత్రమే. అలాగనే మనల్ని బలపరిచి తన నామం మహిమార్థమై, తన నామం మహింపరచుకుంటాం కొరకు దేవుడు ఇశ్రాయేలు పెట్టే వారిని ఎలాగని తీసుకొచ్చాను. నేను మళ్ళా మిమ్మల్ని నా నామం మహిమార్థమై నేను మీ మధ్య గొప్ప కార్యాలు నేను చేస్తాను అనేటువంటి దేవుడు ఎలా చెప్తున్నాడో మన విషయంలో కూడా ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం ఉన్నా సరే, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం వెళ్ళినా సరే, అన్యజనుల మధ్యన దేవుని నామము అవమానపరచబడినట్లుగా మనం బ్రతుకుచున్నా సరే, దేవుడు ఈ ఉదయ కాలంలో మనం చెప్పేటువంటిది ఏంటంటే, నేను నీకు గేలం వేసి మరలా నేను నిన్ను వెనక్కి తీసుకొస్తాను, నేను వదిలిపెట్టేటువంటి వాడను కాను. ప్రియమైన, అందుకనే దేవుడు కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని బ్రేక్స్ వేస్తూ ఉంటారు. కొన్ని బ్రేక్స్ పడతా ఉంటాయి. మనం వెళ్తూ ఉంటాం, చాలా బాగా స్మూత్గా ఉందనుకుంటాం, రోడ్డు చాలా బాగుందనుకుంటాం, చాలా స్మూత్గా ఉందే, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ ఆటంకం లేదు, అనారోగ్యం లేదు, సంతోషంగా ఉన్నాను, పొద్దున వెళ్తున్నాను, సంపాదిస్తున్నాను, వస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, బాగుంది, ఏదో వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, అటెండ్ నేర్పించుకొస్తున్నాం అనేటువంటి రీతిలో మనం అనుకుంటూ ఉంటాం బాగుందని. అలాంటి టైంలోనే దేవుడు ఒక చిన్న బ్రేక్ అనేటువంటిది వేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మనం గమనించే వరకు ఉండాలి. ఈ విషయంలో మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రభువా, అవును తండ్రి, దేవా, నిన్ను నేను దూరం చేసుకున్నాను ప్రభా, నీ సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినాను ప్రభా, నీ సన్నిధిలోకి రావటం లేదు ప్రభా, నీ సన్నిధి నుంచి దూరస్తురాలు అయిపోయినాను, ప్రార్థనా జీవితం లేదు, భక్తి లేదు, పరిశుద్ధులను కాపాడుకోవట్లా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను ప్రభా, నన్ను దర్శించండి ప్రభా అని మనము చెప్పున్నట్లుగా, దేవునికి దగ్గర ఉన్నట్లుగా దేవుడు మన జీవితంలో కొన్ని బ్రేక్స్ అనేటువంటిది వేస్తూ ఉంటాడు. వీటిని బట్టి దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయకూడదు మనం. చూడండి, దేవుడు చెప్పేటది ఏంటంటే, మీరు నా నామాన్ని ఇతరుల దగ్గర అవమానం చేసినారు, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మీరు తెలియచెప్పలేదు, నేను కూడా తెలియచెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కార్యములు మనం జరిగించాలి, దేవుని మనం చూపించేటటువంటి వారుగా ఉండాలి. మన యొక్క పద్ధతుల ద్వారా, మన యొక్క దినచర్యలో, మన బ్రతుకు ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం అడిగేసేటువంటి మన స్నేహితుల ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరిచేటటువంటి వారు ఉండాలి. కానీ అన్య జనుల మధ్యన దేవుని నామాన్ని మనం దూషించి దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి రీతిలో మన బ్రతుకులు బ్రతకూడదు. మనము దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుని నామం మహిమార్థమే మనం జీవించాలి. మనం మోసేటువంటి ఆ యొక్క మన భుజాల మీద కూర్చున్నటువంటి ఆయన సృష్టికర్త అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి దేవుడని లోకానికి మనం చూపించాలి. నీ మాటలలో ఆ యొక్క నిదానం కనపడాలి. నీ మాటలలో, నీ నాలుకలో ఆ యొక్క చెడ్డ మాటలు అనేటువంటిది రాకూడదు. మంచి మాటలు, ఓదార్పునిచ్చేటువంటిది, బలపరిచేటువంటి మాటలు, ఎంకరేజ్ చేసేటువంటి మాటలు, ఇతరులను లేవనెత్తేటువంటి మాటలు మన నోట్లోంచి మాట్లాడాలి. అంతేగాని అన్ని జనుల మధ్య మనం ఉన్నాం కదా అని ఇతరులను దూషిస్తూ, ఇతరులను హేళనగా మాట్లాడుతూ, ఇతరులను కించపరిచేటువంటి మాటలు, ఇతరులను మనం బూతులు తిట్టేటువంటి రీతిలో చెడ్డగా, మోసంగా, అపవిత్రమైనటువంటి మాటలతో మనం క్రైస్తవులుగా, గుళ్ళోకి వచ్చినప్పుడు క్రైస్తవుడుగా, బళ్ళలోకి వచ్చినప్పుడు అన్యుడుగా, గుళ్ళోకి వచ్చినప్పుడు క్రైస్తవుడుగా, బయటికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు క్రీస్తుని ఎరగనటువంటి రీతిలో మనం బ్రతికినట్లయితే దేవుడు ఊరుకునేటువంటి దేవుడు కాదు. ప్రియమైన, నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? లోకమంతా కూడా తెలియచేయాలి, దేవుడే యేసయ్యే సజీవైనటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడని లోకానికి తెలియచేయాలని అబ్రహామును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు? ఈ లోకంలో ప్రపంచంలో ఎంతమంది జనులు ఉన్నప్పుడు, బెంగళూరు పట్టణంలో లేదంటే మన దేశంలో ఉన్నటువంటి పర్సంటేజ్లో కేవలం కొద్ది పర్సంటేజ్లో దేవుడు నిన్ను కూడా ఒక వ్యక్తినిగా పెట్టాడంటే,
క్రైస్తవులుగా 5 లేకపోతే 4-5% ఉన్నటువంటి క్రైస్తవులలో 95% కూడా 90% కాకుండా 5% దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడాలి, ఆయన కార్యములను లోకాన్ని చూపించాలి. అందుకని అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఆయన నామము షుడ్ బి గ్లోరిఫైడ్, ఆయన నామం మహింపరచబడాలి. లోకానికి చాటి చెప్పాలి, నువ్వు ఐఎమ్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్, ఐఎమ్ సర్వింగ్ ఎ హోలీ గాడ్. లివింగ్ గాడ్ వేరు, హోలీ గాడ్ అంటే లివింగ్ అంటే సజురేటెడ్ దేవుడే, అంటే ఆయన సజురేటెడ్ దేవుడిని ఆరాధిస్తున్నావు చూపిస్తున్నావు. పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధిస్తున్నావు ఎలా చెప్తావు? నీవు కూడా పరిశుద్ధముగా బ్రతికితేనే. నువ్వు పరిశుద్ధంగా బ్రతక లేనిపోయిన మాటలు చెప్తూ, చెప్పుకునేటువంటి మాటలు చెప్తూ, ఇతరులైనటువంటి వారిని దూషిస్తూ, చెడుగా మాడుతూ, లోకంలో పాపంలో నీ ఇష్టం వచ్చేటు బ్రతికినట్లయితే యూ కెనాట్ షో హిమ్ దట్ హీ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని లోకానికి నువ్వు చాటి చెప్పలేవు. వాట్ ఈస్ ద యూస్? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నేను ఆయన సన్నిధికి తీసుకొస్తున్నాడు? ఎందుకు నీకు మారు మనసు ఇచ్చినారు? ఎందుకు ఒక మారు మనసు కలిగేటువంటి భార్యను దేవుడు ఇచ్చినాడు? ఒక మారు మనసు కలిగేటువంటి భర్తను దేవుడు ఎందుకు ఇచ్చినాడు? దేవుని నామము నీ జీవితం ద్వారా, నీ కుటుంబము ద్వారా ఆయన నామము మహింపరచబడాలి. ప్రైవేట్ వల్ల దేవుడిని చూపించే వ్యక్తిగా ఉండాలి, కానీ దేవుని నామాన్ని దూషించే వ్యక్తిగా, దేవుని నామానికి అవమానకరమైన రీతిలో నీ భక్తి, నీ యొక్క జీవితము, నీ బిహేవియర్, నువ్వు ఉండేటువంటి ప్రాంతంలో యూ షుడ్ బి ఎ లైట్ హౌస్. చుట్టుపక్కల ప్రాంతాల వారికి నువ్వు ఒక వెలిగించబడేటువంటి వాడివిగా, ఒక దీపముగా, ఒక లైట్ హౌస్లో నువ్వు కనపడాలి. అంతేగాని నువ్వు వెలిగించబడేటువంటి వాడు మనసు కింద కొంచెం పెట్టేస్తున్నావు, బయటకు వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చేటు బ్రతుకుతున్నావు. దెర్ వోంట్ బి ఎనీ యూస్. గాడ్ ఈజ్ నాట్ గ్లోరిఫైయింగ్ త్రూ యువర్ లైఫ్. నీ నామము, నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుని నామం అనేటువంటిది మహిమపరచబడతలేదు. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే అన్యుల మధ్య దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని కార్యములు జరిగించాలి. యూ షుడ్ బి ఎ ప్రేయర్ఫుల్ పర్సన్. నువ్వు ప్రార్థనా పడేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి, పరిశుద్ధుడైనటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఒక ప్రార్థనాపరుడుగా నువ్వు ఉన్నప్పుడు, పరిశుద్ధుడుగా నువ్వు ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ గాడ్ విల్ ఆన్సర్ యువర్ క్రైస్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మొరలు దేవుడు ఆలకిస్తాడు. నీ కన్నీటిని దూతలో వచ్చి పట్టి ప్రభు సన్నిధికి తీసుకువెళ్తాయి. వెంటనే యూ విల్ గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. ఆయన నీ మొరలు ఆలకించేటువంటి దేవుడు. వీఆర్ నాట్ సర్వింగ్ ఎ డెడ్ గాడ్, వీఆర్ సర్వింగ్ ఎ రిజన్ గాడ్. తిరిగి లేచబడినటువంటి యేసు ప్రభు వారిని మనం ఆరాధిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము మారినటువంటి వాడు ఆయన. ఎల్ల వేళలా కూడా ఆయన మారడు. సజ్జుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యములను జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆ కార్యముల ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలి. ప్రిమేట్ వాళ్ళరా, నీ మాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడాలి. నువ్వు డ్రైవ్ చేసేటువంటి నీ కారు ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. నీ ఉద్యోగం ద్వారా, నీ ఉద్యోగం చేసేటువంటి ప్రాంతంలో దేవుని నామం మహింపరచబడాలి. చూడరా ప్రిమేట్ వాళ్ళరా, నీవు ఎంతైతే కొద్దిగా స్టార్ట్ చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జీవితంలో దేవుడు చేసేటువంటి రక్షణ సాక్ష్యాన్ని, చేసిన రక్షణ కార్యాన్ని ఇతరులను చెప్పడం ప్రారంభిస్తే ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. నువ్వు కనుక నోరు మూసుకున్నావా, మరొక దిక్కు నుంచి దేవుని రాజ్యము కట్టబడుతుంది. అందుకనే పామరులేటువంటి వారిని, తెలివిలేనటువంటి వారిని, గొప్పవారిని వదిలేసినాడు దేవుడు. ఎవరిని వాడుకున్నా స్టార్ట్ చేసినాడు? చేపలు పట్టేటువంటి వారిని, జాలర్లేటువంటి వారిని దేవుడు. నీవు కనుక ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక తెలివిగలేటటువంటి వాడుగా, ఒక జ్ఞానవంతుడిగా, ఇఫ్ యూ స్టార్ట్ ప్రీచింగ్ ద గాస్పెల్, ఇఫ్ యూ స్టార్ట్ షేరింగ్ ద విట్నెస్, దేవుడు నీ జీవితంలో వచ్చేటువంటి కార్యాలను ఇతరులు చెప్పడం బిగిన్ చేసినావంటే ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. నువ్వు చెప్పడం స్టార్ట్ చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ నోరు తెరవము, నేను దానిని బాగా నింపుతాను. నువ్వు నోరు మూసుకున్నావు అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ప్రిమేట్ వాళ్ళరా, దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. మనం దేవుని రాకడ దగ్గరగా ఉన్నాం. దేవుని సన్నిధి మనం వెళ్ళబోతున్నాం, పరలోకానికి వెళ్ళబోతున్నాం, దేవుని రాజ్యంలోకి చేరబోతున్నాం, పెళ్లి విందులోకి మనం వెళ్ళబోతున్నాం. వేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్స్లో ఉన్నాం అనమాట. టైల్ ఎండ్ ఆఫ్ ద టైం. ఆ టైం చివరిలో మనం ఉండేటట్టు వారిగా మనము ఉన్నాం. కాబట్టి వీ షుడ్ గెట్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్, టు షేర్ ద విట్నెస్.
దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు నీ పట్ల చేసిన కార్యములను, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు, ఎలా నిన్ను బలపరుస్తున్నాడు, ఎలా రక్షించినాడు, ముఖ్యంగా చేయాల్సింది ఎలా రక్షించినాడు. ఒక అన్యుడి నుంచి, ఒక విగ్రహారాధ నుంచి, ఒక పాప నుంచి, ఒక వ్యభిచారం నుంచి, ఒక జారత్వం నుంచి, ఒక విగ్రహారాధ నుంచి, ఒక దొంగగా, ఒక త్రాగుబోతుకున్నట్టు నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చినాడు. ప్రిమిట్ వల్లరా యేసే రక్షకుడు, యేసే రక్షకుడు. యేసు కాకుండా మరొక రక్షణ ఎటువంటిది నీకు లేదు. అందుకనే దేవుడు చెప్పినటువంటిదండి, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద, నేనే మార్గమును సత్యమును, నా ద్వారానే మీ పరలోకానికి వెళ్ళాలి. దేర్ వోంట్ బి ఎనీ అదర్, దెర్ విల్ నాట్, దేర్ ఇస్ నో అదర్ వే. మరొక దారి, మరొక మార్గం అనేటువంటిది ఓన్లీ త్రూ జీసస్ వీ కెన్ రీచ్ హెవెన్. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ద్వారానే, యేసే మార్గము, యేసే సత్యము, యేసే, ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కానీ వేరే మార్గం అనేటువంటిది, మనుషులు చెప్పేటువంటిది మార్గాలన్నీ కూడా వ్యర్థం, టైం వేస్ట్ అనేటువంటిది అర్థం వ్యర్థం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా ఆ మార్గాన్ని చూపించాలి. మనం ఆ మార్గాన్ని ఇతరులకు చూపించేవాడుగా నువ్వు ఉండాలి. యూ షుడ్ స్టార్ట్ షేరింగ్ ద గాస్పుల్, యూ షుడ్ స్టార్ట్ విట్నెసింగ్ అదర్స్. నీ జీవితంలో దేవుడు ఏం చేసినాడు. యేసు ప్రభు వారి విషయంలో నువ్వు మౌనంగా ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి ఇద్దరు నువ్వు ఉన్నట్లయితే యేసై కూడా నిన్నేమంటారు, నిన్నెరగాను. ప్రియమైన వాళ్ళ దేవుడు గొప్పవారిని కాదు ఏర్పాటు చేసుకుంది, పామరులెట్టేటి వారిని, పామరులెట్టేటి. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళకి ప్లేస్ ఉండదంట. ధనవంతులు ఎట్టేటి వారు ఎక్కడ ఉంటారు? ధనవంతుడు లాజరు తెలుసు కదా, ఎక్కడుంటాడు లాజరు? ఎక్కడున్నాడు? అబ్రహాము రోమును ఉన్నాడు. గురువుగారు ఎక్కడున్నాడు? ధనవంతుడు. ఒకసారి ఒక పాస్టర్ గారు చనిపోయారంట. పాస్టర్ గారు చనిపోతే పరలోకానికి వెళ్ళాడు. అదే టైంలో ఒక పొలిటీషియన్ చచ్చిపోయాడు. పొలిటీషియన్ చచ్చిపోతే ఆయన కూడా పరలోకానికి వెళ్ళాడు. సో పేతురు గారు వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకున్నారు. రండి గురుగారులారా, మరి మీరు చేశారు, బాగానే చేశారు. దేవుడు మరి మీకు కొన్ని సంవత్సరాలు కడుతున్నాడు కదా. ఏంటది కట్టేది? దేవుడు ఏం కడుతున్నాడు? ఇళ్ళా? చెప్పాలి, ఏం కడుతున్నాడు మనకు దేవుడు? మ్యాన్షన్స్. ఈజ్ బిల్డింగ్ మ్యాన్షన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నీ గురించి దేవుడు భవంతులు నిర్మిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలం కడుతున్నాడు? 2000 సంవత్సరాలుగా దేవుడు కడుతూనే ఉన్నాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి, నువ్వు భక్తి స్టార్ట్ చేసింది పుట్టిన దగ్గర నుంచి కాదు, నువ్వు భక్తి స్టార్ట్ చేసి దేవుని కార్యములు జరిగించడం దగ్గర నుంచి నీ భవంతి కడుతున్నాడు దేవుడు. ఆ మ్యాన్షన్ అనేటువంటిది. సో వీళ్ళిద్దరు పైకి వెళ్తే పేతురు గారు ఇద్దరం తీసుకెళ్ళి రండి మీ భవంతులోకి తీసుకెళ్తా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పేతురు వెళ్ళిన తర్వాత పేతురు చెప్పినాడు పాస్టర్ గారిని చూపించి, ఏమంటే గురుగారు మీకేదే భవంతి. ఆ భవంతిలో తీసుకెళ్తే ఒక సింగిల్ బెడ్ ఉందంట, ఒక టేబుల్ ఉందంట, ఒక చైర్ ఉందంట, చాలా చిన్నగా ఉందంట, ఒక దీపం పెట్టినట్టు రీతిలో ఒక టేబుల్ ల్యాంప్ లాగా అక్కడ. పేతురు తీసుకెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ గారు, ఏంటి నేను బాగా భక్తి చేసాగా, ఏంటి నాకు చిన్న ఇల్లు ఉంది అనే రీతిలో అనుకున్నటువంటి వాడిగా కొద్దిగా ఉన్నాడు. సరే నువ్వు కూడా రా అని పేతురు ఈయన కూడా పాస్టర్ గారిని తీసుకుని, మరి నెక్స్ట్ గురువుగారు ఉన్నారుగా పొలిటీషియన్, ఆ పొలిటీషియన్ తీసుకుని అలా వెళుతున్నాడంట. తీసుకెళ్ళేపాటికి మెరిసిపోతుందంట, లైటింగ్ వచ్చేస్తుందంట. అదేమో పెద్ద భవంతి అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు గారు చెప్పారంట, ఏమని చెప్పారు? గురువుగారు పొలిటీషియన్ గారు మీదే ఈ భవంతి అన్నారంట. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎవరికి ఆశ్చర్యం వేసింది? పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నేను ఇన్ని ఆత్మలు పట్టాను, ఎంతగా దేవుని కొరకు బ్రతికాను, ఏంటి నాకు వచ్చింది చిన్నదే. అప్పుడు చెప్పాంట పేతురు గారు, నాయన కంగారు పడమాక. మెయిన్ మనం చూసేటువంటిది ఏంటంటే, నీ కొలీగ్స్ నీతో పాటు చాలామంది పరలోకానికి వచ్చిన వాళ్ళకు ఉన్నారు. అంటే అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కానీ పొలిటీషియన్స్ మాత్రం రేర్గా కనపడతారంట. పరలోక రాజ్యంలో పొలిటీషియన్స్ ఎవరు కనపడరంట. అందుకనే ఆయన కొరకు ఆ భవంతిని వాళ్ళు ఇచ్చారంట. ఇది జోకు అని చెబుతున్నాను అనమాట. అంటే గొప్పవారికి పరలోక రాజ్యంలో స్థానం అనేటువంటిది లేదు. ఎవరు తనకు తాను తగ్గించుకున్నవాడో వాడే దేవుడు వారిని లేవనెత్తేటట్టు వాడు. ప్రిమిట్ వల్లరా. కాబట్టి ధనం అనేటువంటిది కాదు, ఆస్తి అంతస్తులు అనేటువంటిది కాదు, చివరిలో మనం తీసుకెళ్ళేటువంటిది ఏముండదు. ఒక్క పైసా కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. ప్రిమిట్ వరకు గమనించండి. నీకు టైం ఉన్నప్పుడే దేవుని కొరకు యూ హ్యావ్ టు యూటిలైజ్ వాట్ ఆల్ ద దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతి ఈవిని కూడా దేవుని కొరకు నువ్వు వాడాలి. దేవుని రాజ్యం కట్టేటువంటి విషయంలో యూ షుడ్ బి ఏ గివర్. యూ షుడ్ బి ఏ గివర్. దేవునికి ఇచ్చేటట్టు వాడు. అంటే దేవునికి
దేవుని యొక్క అంటే నువ్వు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో యూ షుడ్ గో అవుట్, ప్రీచ్ ద గాస్పుల్. దేవుని పనికి దేవుని కార్యంలో అలా వెళ్ళిపోతుండేటువంటి వాడుగా. యోర్దాన్ నది మనం చూస్తే యోర్దాన్ నదికి పైన ఒక సముద్రం ఉంటుంది, కింద ఒక సముద్రం ఉంటుంది. పైన ఉన్నటువంటి సముద్రం ఏదో నాకు గుర్తులేదు కానీ ఏంటిది గల్లయ్యేనా నాకు మరి కరెక్ట్గా గుర్తురాట్లా. పైన ఉన్నటువంటిది ఆ సముద్రం ఉంటుంది, కింద ఉన్నటువంటిది డెడ్ సీ ఉంటుంది. యోర్దాన్ నదిలోకి అక్కడి నుంచి వచ్చినటువంటిది అంతా కూడా యోర్దాన్ నది అక్కడి నుంచి ఆ పైన ఉన్నటువంటి సముద్రం ఏం చేస్తుంది, టాప్ ఎండ్ ఉంది, డౌన్ ఎండ్ ఉంది. దానికి పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, తీసుకుంటుంది, అది వెళుతున్నట్టుగా ఉంది. అందుకనే ఆ సముద్రంలో ఎప్పుడు కూడా అంట చేపలు బాగా ఉంటాయంట, జలచరాలు బాగా ఉంటాయంట, అనేకమైనటువంటి జీవం అక్కడ కనపడుద్దంట. కానీ ఈ కిందకి వెళ్ళిందని చూసారా, ఈ కిందకి వెళ్ళిపోయిన తర్వాత యోర్దాన్ ఎండలో ఉంది అదేంటిది డెడ్ సీ. అది ఏమంటారు దాన్ని, మృత సముద్రం. అందుట్లో మనం ఎక్కడికో జీవం అనేటువంటిది ఉండదు. ఆ సముద్రము తీసుకుంటుంది, ఇచ్చేటువంటిది అది కనపడుతుంది. ఈ సముద్రం ఏం చేస్తుంది, ఇది రా 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 అని లోన పెట్టుకుంటుంది, అందులో జీవమే వంటలా. సో వీ షుడ్ బి ఏ గివర్. ప్రిమిట్ వర్ నా జీవితంలో నేను చెప్తాను, నా జీవితంలో నాకు ఒకసారి ఒక టైంలో నా గూగుల్ పేలో చూసుకుంటే కొన్ని 5,000 4,000 ఉన్నాయి. అదే టైంలో ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆ వ్యక్తి నా దగ్గర కాసేపు కూర్చుని కారు వేసుకొచ్చాడు. కాసేపు కూర్చుని పాపం ఒక సంవత్సరంన్నర క్రితం, ఆ టయానికి 1 సంవత్సరంన్నర క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదరు వాళ్ళ అంకుల్స్ వచ్చారు. సో వాళ్ళ అంకుల్స్ ఇతను పట్టించుకోవట్లా. ఫాదరు రీసెంట్గా చచ్చిపోయారు. ఫాదర్కి పెన్షన్ వచ్చేది, ఆ పెన్షన్తోనే వీళ్ళు ఇల్లు కట్టుకుని అద్దె కట్టేవాళ్ళు ఉండేవారు. 95 years టైంలో ఆయన ఫాదర్ చనిపోయినారు. సో ఈ యొక్క వ్యక్తి ఏంటంటే ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమీ లేదు కదా. మామూలు కారుని ఏం చేశాడంటే తెలిసిన వాళ్ళకి నేను అద్దెకి వస్తానని చెప్పి అద్దెకి తిప్పుతూ ఉంటాడు. వీళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు తెలియటువంటి రీతిలో కొన్ని ఆ పని చేస్తాను ఈ పని చేస్తానని ఉండేటువంటి డబ్బులన్నిటి కూడా ఉడవాయించుకున్నాడు. అయిపోయింది. చివరికి అతని పరిస్థితి ఎలా ఉందంటే ఆ పరిస్థితి ఏమీ లేదు. అతను నన్ను ఒకసారి ఇంటికి తీసుకెళ్ళాడు. నేను మొన్న దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజుల క్రితం వచ్చినప్పుడు అతను మాటలు విన్నా. అతను నా ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఒక్కడే ఉండాలి. ఆ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది మరొక వ్యక్తి అక్కడ ఎవరు ఉండరు, వివాహం అవ్వలేదు అతనికి, ఇతను పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ సిచ్యువేషన్ అన్నీ కూడా నేను చూసినప్పుడు అతను నాతో కూర్చుని మాట్లాడుతున్నాడు కానీ నా మైండ్లో అయ్యో ఇతను ఎలోనుగా ఉన్నాడా పాపం, బాబాయిలు మామయ్యలు కూడా పట్టించుకోవట్లేదా, ఇతను త్రోయబడినటువంటి వాడికి ఉన్నాడా, ఫాదర్ ఎంతో ప్రేమించేటటువంటి వాడు, 90 years కూడా ఫాదర్ లేచి చపాతి చేసి నీ పెట్టేవాడు. అలాంటి సిచ్యువేషన్ ఉండే వ్యక్తి ఎలా అయిపోయాడంటే చాలా పాపం ఒంటరి జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తిగా అయిపోయినాడు. అతను మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత నా హృదయంలో ఒక రకమైనటువంటి బాధ వచ్చేసి అయ్యో పాపం ఇతనికి ఇంత పరిస్థితిలో ఉందని నేను చేయగలనని నేను ఆ గూగుల్ పే చూస్తే డబ్బులు ఉన్నాయి. దాన్ని వెంటనే ఏం చేశారంటే ఆ వ్యక్తికి ఫార్వర్డ్ చేశాను. నా దగ్గర లేవు, ఇక రిమైనింగ్ లేదు. దాన్ని నేను మరి ఫార్వర్డ్ చేసేసి అతనికి పంపించేసిన తర్వాత కాసేపు ఒక 2-3 గంటలు ఉన్నా. నా దగ్గర అసలు డబ్బులు అందుకు లేవు. అలా వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటూ దేనికి నాకు డబ్బులు అవసరం రాలేదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అది టింగుమని మోగింది. ఏంటి టింగుమని మోగిద్దని చూసేపాటికి నేను ఎంతైతే పంపించానో దానికి డబల్ వచ్చింది. సరే మరలా చూస్తున్నా మాట్లాడితే ఎవరు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చేసేసి ఆయనకు వచ్చే బాధలు, వాళ్ళ చెల్లి ఫోటో, అక్క ఫోటో, పాపం కాళ్ళన్నీ వాసిపోయినాయి, ఆయన భర్త సరిగ్గా చూడటల్లా, ఈ పరిస్థితులన్నీ ఈ పాస్టర్ గారు ఈవెన్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి సంథింగ్ చేయాలనేటువంటిది అతను చెప్తూ ఉన్నాడు. ఇదన్నీ చూసినప్పుడు మరలా నాకు అయ్యో పాపం ఇతను దేవుడి సేవ చేస్తున్నాడు ఏంటి ఇలాగునా అనేటువంటి రీతిలో మరలా నేను అతనికి పంపించిన వాడుకున్నా. మరలా పంపించిన తర్వాత పిరిమెట్ వరరా వచ్చినటువంటి డబ్బులు అలా పంపించాను. మరలా కొన్ని గంటలు అంతే నేను చూసింది. కొన్ని గంటల్లో నాకు అలా మరలా టింగ్ అంది నా ఫోను. ఏంటి టింగ్ అందంటే ఎప్పుడు రానటువంటిది ఇటు నుంచి మోగిన తర్వాత ఓహో ఏదో జరుగుతుందని మరలా ఎవరికో పంపాలనేటువంటి ఈ రీతిలో నేను ఆలోచన చేస్తున్నా. పంపాలనేటువంటిది మైండ్లో పెట్టుకున్నా, పంపించేయాలనేటువంటిది అది పెట్టుకున్నా. అలా పెట్టుకుని పంపించేయాలనే రీతిలో చూస్తే పిరిమెట్ వల్లరా ఏదైతే నాకు అలా వచ్చిందో పంపాలని ఆశించినానో
దాని మీద మరలా 20 రెట్లు అనేటువంటిది నా స్నేహితుడు ఇంకొక అతను నాకు ఫార్వర్డ్ చేసినాడు. 20 రెట్లు అనేటువంటిది నాకు అప్పుడు అనిపించింది, వీ షుడ్ బి ఆల్వేస్ ఎ గివర్. వీ షుడ్ నాట్ దాన్ని మనం దాచుకునేటటువంటి వారిగా మనము ఉండకూడదు. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు అదర్. మన దగ్గర ఉండేటువంటివి ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటువంటి రీతిలో మనము ఉండాలి. మనమే దాచుకున్నట్లయితే, మనమే ఉంచుకున్నట్లయితే మనం ఏమైపోతామంటే మృత సముద్రం వలె జలములలో జలచరాలు లేనటువంటి పరిస్థితిలో మనము ఉండిపోతాం. ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా, ఇతరులు చూసినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనకి తోచినటువంటి సహాయం చేసేటువంటి వారిగా మనము ఉండాలి. ఎప్పుడు దాచుకునేటువంటి వారుగా వద్దు. దేవుడు నిన్ను ఇస్తాడు, నువ్వు ఇవ్వు. దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధిలో తీసుకో. పేదలను చూడు, ఇబ్బందులు పడేటటువంటి వారిని చూడు, సమస్యలు ఉండేటి వారిని చూడు, దేవుని కార్యాలు చూడు, దేవుని రాజ్యం కట్టేట విషయంలో చూడు, దేవుని ఆశ్చర్య కార్యాలు దేవుడు మనకు చేయవలసినటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ దేశాన్ని వారికి ఇచ్చినాడు. వారిని ఎవరైతే దాన్ని ముడతారో, దాన్ని తీసుకోవాలని చూస్తారో వారిని నేను ఖండిస్తాను, వారి విషయంలో నేను చూసుకుంటాను అనేటువంటి దేవుడు. నేను ఎందుకు తీసుకొచ్చి నేను మరలా మిమ్మల్ని రివైవ్ చేస్తాను అనేటువంటిది ఏంటంటే మీ గొప్పతనము, మీ మంచి అనేటువంటిది కాదు, నా నామము మహిమ. ఐ వాంట్ టు గ్లోరిఫై మై నేమ్. ఎందుకంటే హీఈస్ ద హోల్ అండ్ సోల్. ఈ లోకానికి సోర్స్ అయినటువంటి వాడుగా, సృష్టికర్త అయినటువంటి వాడుగా యేసు ప్రభువారు ఉన్నాడు. అందుకని ఆయన నామము ఎల్లప్పుడూ కూడా ఇట్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఆయన నామం మహింపరచబడాలి. నీ ప్రవర్తన, నీ మాటలు దేవుని నామాన్ని మహింపరిచే రీతిలో ఉండాలి. నీ కుటుంబము దేవుని నామం మహింపరచాలి. నీ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఆ సునాదము, సంతోషము, సమాధానము, దేవుని యొక్క ప్రజెన్స్ నీ కుటుంబంలో ఉండాలి. ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఎస్ ఇది యేసయ్య ఉండేటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలము. మన కుటుంబాలలో బూతులు ఉండవు కదా, మన కుటుంబాలలో అలజడి ఉండదు కదా, మన కుటుంబాలలో మోసాలు ఉండవు, అవునా కదా, మన కుటుంబాలలో దేవుని నామము మహిమపరచబడుతుంది. మన కుటుంబంలో ఎప్పుడు కూడా సినిమా పాటలు కాదు, సంగీతము. దావీదు ఎలాగున్న సంగీతంలో అతను సంతోషపడి దేవుని యొక్క పాటలు పాడేటట్టు వాడుకున్నాడో మన కుటుంబంలో కూడా ఎల్లప్పుడూ కూడా సంగీతం అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు కూడా అనే రీతిలో మొహం ఒళ్ళిపోయే రీతిలో మనం ఒళ్ళిపోయిన జాంపెందలు అయిపోతాం చాలాసార్లు. సగం ఒళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, మొక్క ఉంచేసామనుకోండి కొమ్మ, రెండో రోజు చూడండి ఏమవుతుంది, క్వశ్చన్ మార్కులు అయిపోతాయి, ఫేసులు క్వశ్చన్ మార్కులు అయిపోతాయి. ఏదో రోజు క్వశ్చన్ మార్కులే కొన్ని కుటుంబాల్లో, రోజు ఒళ్ళిపోయిన జాంపెందలే. నో 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 నో, యు ఆర్ నాట్ సర్వింగ్ ఎ డెడ్ గాడ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. యు ఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్. జీవమునిచ్చేటువంటి దేవుడు కానీ జీవాన్ని తీసేటువంటి దేవుడు కాదు. జీవాధిపతి అయినటువంటి వాడాడు ఆయన, జీవమును ఇచ్చేటువంటి వాడు. నెంబర్ 3 ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే పాడైన స్థలములను కట్టువాడని ఇస్రాయేలు తెలుసుకున్నట్టు ఇశ్రాయేలు దేశమును మరలా ఆయన రీఎస్టాబ్లిష్ అనేటువంటిది చేస్తాడు. 36వ అధ్యాయము 34 నుంచి చూడండి ఒకసారి. 34 నుంచి చదవండి. మార్గస్తుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణం నివాసములతో నుండి ప్రాకారము గలవాయనను జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు, మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవా నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని. ప్రియబెట్ వాళ్ళరా, ఇక్కడ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే పాడైపోయినటువంటి వాటిని స్థలములను నేను కడతాను. ఐ వాంటెడ్ టు రీఎస్టాబ్లిష్. ఇది కాలశంలో మన జీవితంలో కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఆత్మలో నేను జారిపోయినాను, నేను పడిపోయినాను, దేవుని దృష్టికి వ్యతిరేకంగా అడుగులు వేసినాను, పాపంలో బ్రతుకుచున్నాను, అయ్యో ఎండిపోయినటువంటి వాడుగా అయిపోయినాను, నిర్జలమైనటువంటి స్థలముగా నా పరిస్థితి అయిపోయింది, ఆత్మలో చచ్చినవాడుగా కనపడుతున్నాను, నా పాపమును బట్టి దేవునికి దూరస్తున్నైనాను, నా బలహీనతను బట్టి నేను దేవునికి దూరస్తున్నైనాను, నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినాను, పాడైపోయినటువంటి వాడుగా ఉన్నాను, నిర్జలమైనటువంటి ప్లేస్గా నేను కనపడుతున్నాను, మొక్కలు లేనటువంటి ప్లేస్గా, డ్రై అయిపోయినటువంటి వాడుగా, బ్యారన్ ల్యాండ్గా నేను కనపడుతున్నాను అని నీవు దేవుని కాలశంలో అనుకుంటున్నట్లయితే
దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే పాడైనటువంటి స్థలములను మళ్ళా నేను రీఎస్టాబ్లిష్ చేస్తాను. ఒకవేళ ఇది సమయంలో ప్రిమిట్ వల్లరా జారిపోయినాను, కృంగిపోయినాను, బలహీనైపోయినాను, నా వల్ల కాదిక, భక్తి చేయలేను, ప్రార్థన చేయలేను, దేవుని సన్నిధికి రాలేను, దేవునికి వ్యతిరేకమైన దిశలో నేను ఉన్నాను, నేను పాడైపోయినాను, ఫలాలు ఫలించట్లేదు, ఒక టైంలో దేవుని కొరకు వాడబడ్డాను, సాక్ష్యం చెప్పాను, ఇతరులకు మాదిరిగా ఉన్నాను, అలాంటి నా జీవితం పాడైపోయింది, నేను పనికి రాకుండా పోయానే అనేటువంటి రీతిలో కనుక ప్రిమిట్ వల్లరా ఇదే కాలశంలో మనం అనుకున్నట్లయితే దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు రీఎస్టాబ్లిష్ యూ వన్స్ అగైన్. నేను పాడైపోయినటువంటి వాడు అనుకుంటున్నావు కదా, నేను తిరిగి మరలా నేను నిన్ను కడతాను. ప్రిమిట్ వల్ల ఇది జరగబోతున్నటువంటిది, ఇది ఇప్పటికి జరిగింది. ఇశ్రాయేలు దేశంలో ఇది జరిగింది. 1948 తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దేశంలోకి ఇశ్రాయేలు ప్రెసిడెంట్ వారు ఇప్పటికీ వస్తూ ఉన్నారు. యోధులు తిరిగి వచ్చి ఉన్నారు. పాడపడతాం కదా, యోధులు తిరిగి వచ్చి ఉన్నారు, వస్తున్నారు, యూదులు వస్తున్నారు. మీరు చూడండి, అనేక మంది ప్రపంచంలో యూదులు చాలామంది వెనక్కి వచ్చినారు, ఇశ్రాయేలు దేశంలోకి వచ్చినారు. 1948 నుంచి స్టార్ట్ అయింది ఆ మిషన్ అనేటువంటిది, స్టార్ట్ అయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు ఒక పెద్ద దేశంగా అయిపోయింది. పెద్ద దేశం అంటే 8130లోనే ఉంది, ఆ స్క్వేర్ మైల్స్లో ఉంది. కానీ ఒక పవర్ఫుల్ నేషన్గా దేవుడు దానిని ఎస్టాబ్లిష్ చేసినాడు. ప్రిమిట్ వల్లరా దావీదు టైంలో ఎలాగున ఒక పవర్ఫుల్ నేషన్గా, ఎలాగున సొలొమోన్ టైంలో ఒక మంచి దేశముగా, ఫలభరితమైనటువంటి దేశముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము తర్వాత అది పూర్తిగా నాశనం అయిపోయింది. ఒకరి తర్వాత రెహబాము, యెరోబాము వచ్చేసి అది అంతటిని కూడా పాడు చేసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యెరోబాము చేసింది ఏంటంటే అక్కడ ఒక దూడను, ఇక్కడ ఒక దూడను పెట్టినాడు. ప్రజలైనటువంటి వారు విగ్రహాధన వైపు తీసేటువంటి రీతిలో, వెళ్ళేటువంటి రీతిలో అక్కడ దేవునికి అయిష్టటువంటి కార్యాలు చేసి దేశాన్ని పూర్తిగా నాశనం చేసేసినాడు. అలాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి దానిని దేవుడు చెప్పింది ఏంటంటే 1948 దగ్గర నుంచి అది మరలా ఎస్టాబ్లిష్ అవడం అనేటువంటిది జరిగింది. యూదులందరూ కూడా రావటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఒక దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే 1948లో దేవుడు ఇశ్రాయేలు వెనక్కి తెచ్చిన తర్వాత ఒక అభివృద్ధి పొందినటువంటి దేశముగా ఈ యొక్క ఇశ్రాయేలు దేశము అయిపోయింది. అందుకనే యెషయా గ్రంథం 27వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం చూడండి. 27వ అధ్యాయం 6వ వచనము, 27:6. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలీయులు భూలోకమును ఫలభరితముగా. అది ఎంత కూడా దేవుడు ఈ దినాలలో అది జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్గా ఉన్నారంట. ప్రపంచంలో వాళ్ళ యొక్క ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అనేటువంటివి యూరోప్ దేశాన్ని అంతటి కూడా పంపిస్తున్నటువంటి వారు ఉన్నారు. నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్గా ఉన్నారు. అలాగనే గ్రీన్ హౌస్ ప్రొడక్ట్స్ అనేటువంటిది, ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రపంచానికి అంతటిని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వారుగా ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేల్ దేశం నుంచి $1.3 బిలియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేటువంటిది అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇశ్రాయేల్ దేశం నుంచి అనేటువంటి రీతిలో దాన్ని డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాడు. ఈ బేరల్ ల్యాండ్స్ అనేటువంటివి ఫలభరితముగా లేటువంటి యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా ఫలభరితముగా ఎలాగైనాయి అంటే ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు వాడినారు. మోటార్ ఒకటే ఉంటుంది, అక్కడెక్కడో భూమిలో మోటార్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక పంపు బయటకు వస్తుంది, అక్కడి నుంచి పైపులు వెళ్ళిపోతాయి. వేస్టేజ్ అనేటువంటిది, వాటర్ వేస్టేజ్ అనేటువంటిది ఉండదు. అందుకని అక్కడి నుంచి ఈవెన్ నేచర్ నుంచి కూడా, క్లైమేటిక్ కండిషన్స్లో కూడా, అంటే బయట వాతావరణం నుంచి కూడా ఆ మెషిన్స్ చేసినారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు తీసుకుని ఏమంటారు, అందుట్లో ఉండేటువంటి తేమను తీసుకుని, వాతావరణంలో తేమను తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచినీళ్ళని తెస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఈవెన్ సముద్రంలో ఉండేటువంటి నీటిని కూడా ఉప్పును తీసివేసి మంచినీళ్ళు చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎండినటువంటి భూములన్నింటినీ కూడా సస్యశ్యామలముగా వాళ్ళు చేసి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి అనేకమైనటువంటి ఫలాలు అక్కడ పండించి ప్రపంచానికి అందించినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క జ్యూస్ హిస్టరీ మనం చూసినట్లయితే వేస్ట్ ల్యాండ్గా, బేరన్ ల్యాండ్గా, స్కాటర్ అయిపోయినటువంటి వారుగా ప్రపంచం అంతా కూడా యూదులైనటువంటి వారిని హింసించినారు, అప్రోచ్ చేసినారు, అనేక మంది చనిపోయినారు.
ఆ యొక్క 60,000 మంది ఆ గ్యాస్ ఛాంబర్స్లో అప్పుడు ఆ టైంలో వాళ్ళు చనిపోయేటట్టు వారుగా వాళ్ళు మనందరికి తెలుసు ఇదంతా కూడా. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వారిని దేవుడు వారిని వెనక్కి తీసుకొచ్చేటట్టు వాడుకున్నాడు. 1901 నుంచి 2018 వరకు 900 నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది వాళ్ళకు వచ్చినాయి అంట. సైన్స్లోను, మెడిసిన్లోను, లిటరేచర్లోను 900 నోబెల్ ప్రైజ్ వచ్చేటట్టు వారుగా వీళ్ళు ఉన్నారు. 2001 నుంచి కనుక మనం చూసినట్లయితే 2001 నుంచి 2018 వరకు 203 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అంటే వీళ్ళకి. అంటే 23%. 19 ఎక్కడి నుంచి 1950 దగ్గర నుంచో 1948 వాళ్ళు వచ్చిన తర్వాత 1950 దగ్గర నుంచి వాళ్ళు కనుక మనం చూస్తే 1990 అనుకుంటా, 1990 దగ్గర నుంచి 2018 వరకు 900 ప్రైజెస్ వచ్చినాయి అంట వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు కనుక మనం కంపేర్ చేసినట్లయితే 23% అనేటువంటిది యూదులకి వచ్చిందంట. ఈ నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది ప్రపంచంలో వచ్చేటువంటి ఈ ప్రైజెస్ 23% ప్రపంచ జనాభాలో 0.19% ఉన్నటువంటి ఈ యొక్క యూదులైనటువంటి వారికి 0.19% ఉన్నటువంటి ఈ యూదులకు 23% నోబెల్ ప్రైజెస్ వచ్చినాయంట. చూడండి, దేవుడు వారిని ఎంత అభివృద్ధిలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. ప్రపంచ జనాభాలో 23% ఉండే మరొక పాపులేషన్కి 0.19% వచ్చిందంట. ప్రపంచ జనాభాలో 23% ఉన్నటువంటి వారికి 0.19 ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది కాదు 23% ఉన్నటువంటి వారికి 12 నోబెల్ ప్రైజ్ వచ్చినాయి అంట. 0.19% ఉన్నటువంటి వారికి 23% వచ్చినాయి అంట. చూడండి, 12 ప్రైజెసే వచ్చినాయి, కానీ వీళ్ళకి ఎన్ని వచ్చినాయి? 23% వచ్చినాయి అంట. చూడండి ప్రియమైన వారు, దేవుని యొక్క కార్యములు దేవుడు ఎలాగో వారిని బలపరిచేటటువంటి వారుగా. కాబట్టి మనం కూడా వీటిని రికగ్నైజ్ చేయాలి. ఇశ్రాయేలు ప్రజెంట్ వారి విషయంలో మనము రికగ్నైజ్ చేసేటటువంటి వారుగా, ఇశ్రాయేలు వల్ల మనం బ్రతికేటటువంటి వారుగా మనము ఉండాలి. కాబట్టి ఇది కలశాలు ముగిస్తున్నాను ప్రియమైన వారా. ఇక్కడ ఈ యొక్క 36వ అధ్యాయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజెంట్ వారిని ఎవరు వారిని టచ్ చేసినా సరే దేవుడు వారిని ఊరుకునేటువంటి దేవుడు కాదు. వారిని ఖండించేటువంటి దేవుడు, వారిని నిందిస్తున్నటువంటి వాడు తన యొక్క కోపాన్ని వారి మీద దేవుడు చూపిస్తాడు. మన విషయంలో కూడా అంతే. నీవు ఒక ఇశ్రాయేలుగా నువ్వు బ్రతుకుచున్నప్పుడు నిన్ను ముట్టినటువంటి వాడు తన కనుపాపను ముట్టివాడే. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు. నిన్ను కాపాడేటటువంటి వాడు నిద్రపోయేటటువంటి దేవుడు కాదు. ఈవెన్ డాక్టర్లు నిద్రపోతారు, నర్సులు నిద్రపోతారు. వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ని బట్టి చాలామంది చనిపోతారు. కానీ ఆయన రెక్కల నీడలోకి నువ్వు వెళ్ళినావంటే, ఆయన యొక్క భద్రతలోకి నువ్వు వెళ్ళావంటే, ఆయన నీ కొరకు కొన్ని ఏంజల్స్ని ఆయన అసైన్ చేసినాడు. ఆ ఏంజల్స్ పని ఏంటంటే అవి కొనుక్కొని నిద్రపోవు. యేసయ్య చెప్పినాడు, నా కుమార్తె, నా కుమారుడు ప్రయాణం చేస్తున్నాడు, విజయవాడ వెళ్తున్నాడు, కాయ్ అంటాడంతే. నువ్వు మరలా వెనక్కి వచ్చే వరకు దేవునికి కాపుదల ఉంటుంది. నా కుమారుడు కొద్దిగా సిక్ అయ్యాడు, వెళ్ళు. హాస్పిటల్లో చేరాడు, వెళ్ళు. అంతే. దేవుని ఏంజల్స్ నీ ముందుకు వెళ్ళిపోతాయి, డాక్టర్స్ రెడీ చేసేస్తాయి. ఇంకా కావాలంటే నా కుమారుడు సిక్ అయ్యాడు చూడు, ఏంజల్ అంటది. ఏంజల్ బయలుదేరి వచ్చేస్తుంది. ఆ సిక్నెస్ మరొక నిమిషంలో వెళ్ళిపోతుంది అంతే. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ప్రియమైన అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నిన్ను ముట్టేటటువంటి వాడు ఆయన కనుపాపను ముట్టినవాడే. కాబట్టి దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. అలాగనే మనం చూసినట్లయితే ప్రియమైన ఎందుకు దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఎందుకు దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన పట్ల అంటే, తన నామము మహిమపరచుకోవడం. నీవు చేయవలసింది ఏంటంటే, ఇదే కాలశంలో సాక్ష్యాలు చెప్పారు మీరు, చాలా సంతోషం. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, చర్చిలోనే కాదు బయట వ్యక్తులకు కూడా మీ రక్షణ సాక్ష్యం చెప్పాలి. ఒకసారి నేను హింసకుడును, దోషకుడు, హానికరను, మోసగాడిని, వ్యభిచారిని, జారిని, యేసయ్య నా జీవితాన్ని మార్చేసినాడు. ఇంతకుముందు నేను త్రాగుబోతును, వ్యభిచారిని, సుమోకరిని, అనేక కుటుంబాలు పాడు చేశాను, అనేక రీతిలుగా తిరిగాను, లోకంలో పాపంలో కొట్టబడినాను. కానీ యేసయ్య నన్ను దర్శించినాడు. పాతవి గతించను, సమస్తమును నూతనగా నన్ను దేవుడు చేసినాడు. రారా సిగరెట్ తాగుదాం, రారా త్రాగుడు తాగుదాం. నో 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 ఐఎమ్ నాట్ హీ. నే మే బి షీ బట్ ఐఎమ్ నాట్. నువ్వు సిగరెట్ తాగేవాడు అవ్వచ్చు, కానీ నేను సిగరెట్లు మానినాను. వ్యభిచారినిగా నేను లేనప్పుడు నా దేవుడు నన్ను మార్చేసినాడు. రావయ్యా రావయ్యా, చాలా రోజుల తర్వాత వస్తున్నావు, అగస్టిన్ విన్నాడు. నో 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 యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్. ఆ రీతిగా దేవుడు నీ జీవితాన్ని మార్చినప్పుడు, దానిని ఇతరులకు షేర్ చేసినప్పుడు నీ సాక్ష్యం బలపరచబడతాం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే ప్రియమైన కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, పాడైపోయాను, దేవునికి దూరస్తుని అయిపోయాను,
నాకు ఇంకా దిక్కు లేదు, నాకు ఇంకా వెలుగు లేదు, నేను చర్చికి రాలేను, నేను జారిపోయినాను, నేను పాపంలో ఉన్నాను, యేసే నన్ను పిలవడం, యేసే నన్ను రక్షించడం, యేసుకు వ్యతిరేకంగా అయిపోయినాను, నా జీవితం ఇంతే, బేరనిగా అయిపోయినాను, ఫలాలు ఫలించేటవాడిగాను. నో 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 నో, యేసే మాట్లాడుతున్నాడు, కమ్ కమ్, ఐఎమ్ గోయింగ్ టు రీఎస్టాబ్లిష్. నేను మరలా నిన్ను నేను లేవనెత్తాను, మరలా నేను బయట బలపరుస్తాను. అంతకుముందు నీ దీపాన్ని కింద పెట్టావు, ఈసారి నేను ఒక లైట్ హౌస్గా నిన్ను చేస్తాను. ప్రిమెట్ వరడరా, దేవుని యొక్క చేతి కిందకు వస్తావా? దేవునికి లోపడతావా? దేవునికి సమర్పించుకుంటావా? గాడ్ ఈజ్ గోయింగ్ టు దేవుడు నిన్ను బలపరిచి, దేవుడు నిన్ను లేవనెత్తి తన నామాన్ని మహింపరచుకుని మరలా నేను రీఎస్టాబ్లిష్ చేసి అనేక మందికి ఆయన యొక్క నామాన్ని చూపిస్తారు. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా.